రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1973వ సంవత్సరంలో నిర్మితమైన దేశోద్ధారకులు అనేటువంటి చిత్రం కోసం శ్రీ ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి మన సంగీత స్వరబ్రహ్మ శ్రీ కెవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా, మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి తన యొక్క బృందంతో మధురాతి మధురంగా ఆలపించినటువంటి వీణపాట. ఈ చిత్రంలో ఒక స్త్రీ బలవంతంగా వెలియాలిగా మారినప్పుడు ఆమె మనోవేదనంతా తన యొక్క పాటలోనూ తన యొక్క స్వరంలోనూ ఒలికించి ఆలపించిన ఉత్తమ సాహిత్యపు విలువలు కలిగిన పాట. ఈ చక్కని పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు, నా పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్థం కాదు. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు, నా పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్థం కాదు. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు, అందాన్ని వెలకట్టి వాళ్లకు అనురాగం వెలివేసిన వాళ్లకు, అందాన్ని వెలకట్టి వాళ్లకు అనురాగం వెలివేసిన వాళ్లకు, తెగిపోయిన తీగలు మీటి వాళ్లకు నేనేమని చెప్పేది, ఈ పాటలు పాడేది అని కన్నీరలికాను, ఆ కన్నీరంతా కాదు. నా పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్థం కాదు. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు, అందరిలా పుట్టిన నేను కొందరి ఆశకు బలి అయినాను, అందరిలా పుట్టిన నేను కొందరి ఆశకు బలి అయినాను, నా వలె ఎందరో ఉన్నారని తెలిసి ఇది ఎవరు చేసింది, ఏ దేవుడు రాసింది, అది ఎలుగెత్తడిగాను, నా ప్రశ్నకు బదులే లేదు, నా ప్రశ్నకు బదులే లేదు, ఈ బ్రతుకెందులకో అర్థం కాదు. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు, నా పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్థం కాదు. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమధురమైన పాటతో మీ ముందుకు వస్తాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన అనంతరం హైప్ అనేటువంటి నక్షత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా మీకేమాత్రం ఖర్చు లేనటువంటి పాయింట్లను ఈ పాటకు అందించండి. అది నాకు నా ఛానల్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేసుకుంటున్నాను. రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహానికి సదా నా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.